హైలైట్ చూడండి ఎట్టెత్తున్నారు సో హాయ్ గైస్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. నెట్లో 500 సబ్స్క్రైబర్స్ అయిపోయింది. అనుకున్నట్లు ఆగస్ట్ 15కి అవ్వాలనుకున్న అయిపోయింది. ఈరోజు ఏమో అనుకున్నాం కానీ అది ఏమో అయిపోయి 2 బండ్లకు మిగిలిపోయింది. మన బండికి అయితే సైలెన్సర్ కూడా వేరేది వేయించినాం, చేంబర్ సైలెన్సరు. దీనికైతే నార్మల్లే, నా సైలెన్సర్ తీసి దీనికి వేసిన. దానికి ఇంకా నా కాడ పాత సైలెన్సర్ ఉండే, అది వేసిన. స్టార్ట్ అయినాము, కొంచెం ఆగి ఆడ హోస్కోట టోల్ గేట్ దగ్గర వీడియో ఆన్ చేస్తా. ఈ రోడ్ చూపించి అడవి ప్రాపర్గా వీడియో ఆన్ చేసి ప్రాపర్గా వీడియో తీస్తా. 2 RXలో మాత్రం హైలైట్ పికప్. మన బండిలో ఏంటంటే ఓన్లీ బ్రేకులు మాత్రం కొంచెం చూడు, బ్రేక్ మొత్తం పట్టుకునే కానీ పోతానే ఉంది బండి. ఫ్రంట్ బ్రేకు బ్యాక్ బ్రేకు అంత ఇది లేదు, షార్ప్ లేదు. మొన్నటికన్నా ఇప్పుడు మన బండిలో కొంచెం పవర్ వచ్చింది. బండిలో సైలెన్సర్ వల్ల వెనక బ్యాక్ వీల్ మార్చినాం కదా, దానివల్ల కొంచెం కాయలు కూడా కొంచెం చేపించినాం, దానివల్ల కొంచెం పవర్ పెరిగింది. ఎష్టంతే ఎష్టంతే ఆ బండిలో దాంట్లో సౌండ్ వస్తుంది కిర్రని. అది ఏం కాదా, ఏమన్నా అవ్వద్దు అనేది నాకు డౌట్. అది ఏం కాదు అంటే ఏం కాదు, చూద్దాం ఏమవుతుంది, ఏంది కొడదాం బండి ఫస్ట్, ఆ తర్వాత చూద్దాం. సో ఈరోజు ఏంది ట్రాఫిక్, ఇంత ట్రాఫిక్ చూడండి. టోల్ గేట్ కాడ ఎంత ఉందో పోనమ్మ. ఎన్ని రోజుల నుంచి వస్తాను, ఎప్పుడు చూడాలి ఇంత ట్రాఫిక్ ఉండేది ఇక్కడ. వాళ్ళు చూడు పక్కా వీలింగ్ కొడతారు ఆడ పోయేటోళ్ళు ఫిక్స్గా. స్కూటీలు సౌండ్ ఉండండి ఎంతవరకు ఎట్లా వస్తున్నాయో పట్ 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 అనుకొని అందరూ కొట్టేటోళ్ళ వీలింగ్ హైలైట్. ఇంకా వీళ్ళు పక్కన పోవాలంటే మనకే భయం వేస్తుంది అనమాట, ఎందుకంటే యాడొచ్చి మన పైన పడతారేమో అనేసి. స్కూటీ కూడా షార్ట్స్ ఎట్టు వస్తుందో పటా 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 అనుకొని హైలైట్ కొడుతున్నాడు వీలింగ్. ఫస్ట్లో పోయేటోడు అయితే ఇంకా మస్తు కొడుతున్నాడు వాడు. పడదనుకుంటే ఏమన్నా ఉందా, ఈడు చూడు చూడు, అది పట 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 అని ఎట్టు వస్తుంది దాని సౌండ్. నెంబర్ ప్లేట్లు అన్నీ క్లోజ్, ఏది కూడా ఓపెన్ లేదు, అన్నీ ప్రతి ఒక్క నెంబర్ ప్లేట్ క్లోజ్. ఏ రేంజ్ కొడుతున్నారు వాళ్ళు. హైలైట్ చూడండి ఎట్టెత్తున్నారు, ఇప్పుడు ఎట్టెత్తున్నారు. వీడు పటాపట అనిపిస్తుంది చూడు ముందుకు పోయి. ఇప్పుడు వీళ్ళు చూడు వెనకాల హెల్మెట్ లేకోకుండా, వెనకాల వాడు ఏం చేసేది. పానీ గురు, ఎవరు నువ్వు? మీరు ఆ వీలింగ్ చూసి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కొట్టబాకండి. అది కొట్టేది నేను కూడా కొట్టడంలే. టాప్ ఎండ్లో పోతే వరిగిస్తుంది బండి, దీంట్లోనే పట్టుకునే దానికి అవ్వడంలే నా చేతిలో. అది చూడ ఎట్లా పోతుందో.
కావాలని అట్ట చేసింది వాళ్ళకి. పట్టే బాగున్నాయి, అట్టే వస్తా. మనకి చలికి కాలు చేతులు అన్నీ వణుకుతున్నాయి అనమాట. ఫోన్ చూడండి ఎట్టు వస్తుంది మంది. హైలైట్ చూడు వానెక్క నిలబడకం కొడుతున్నారు. ఏం వస్తుందో బయలు గిట్టు కొడితే ఈడెవడో పోతున్నాడు మళ్ళీ ఆరెంజ్ కలర్ స్కూటీ వేసుకొని. దాని ఎగ్జాస్ట్ చూడండి ఎట్టుందో, ఫుల్ పైప్ మాదిరి ఉన్నట్టుంది. లేపుతా చూడు, ఇంకా లేపుతా చూడు, లేపు ఏమో రాదేమో వీలింగ్ మనకి. లేపాపా నిలబడుకున్నా వీడు హైలైట్. వాడు హైలైట్ లేపా వీలింగ్ అయితే. నువ్వు ఓంపా, మనం వీడుంటే ఎక్కువ మనకే రిస్క్. పడదెంకునిండ్రు అనుకో ఒకవేళ, ఎందుకు ఊరక మనల్ని దెంకోపోతే అంతే ఇంకా పరిస్థితి. పోనీ స్ట్రైట్ ఒకటే రోడ్, ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా పావా నువ్వు వీళ్ళు చూడు మళ్ళా వచ్చా వీలింగ్ కొట్టేదానికి. ఓ భయా పోయింది అది బ్రేకు. ఆర్ఎక్స్కి బ్రేక్ అది కనిపిస్తుంది కదా, బ్రేక్ అది అది క్లిప్ పోయిందనమాట. అది ఏమంటారు లాక్, ఆ లాక్ పోయింది. అది లాక్ పోయేసరికి అది బయటకు వచ్చేసింది అనమాట. అన్నీ చెప్పినా కానీ ఆడికి పోయి చెప్పలే. ఇంకా బెంగళూరు నుంచి పెనుకొండ అనమాట. పెనుకొండ తెలిసే ఉంటుంది అందరికీ, ఆడికి అనమాట. ఇంకా చూడండి ఎట్ట కనిపిస్తుందో. ఈ రివర్స్ పట్టుకున్నా ఎట్ట చూపిద్దాంలే. ఇది హైలైట్. వాడు పట్టుకోవడం చూడు ఎట్ట పట్టుకున్నాడు. ఓహో Z900 800 అది. గురు ఇంత ట్రాఫిక్ ఉంది. నేను దూరం నుంచి చూసి ఏమో అయిపోయింది అనుకుంటే బండికి. చూడు ఎంతమంది ఉండరు ఇక్కడ. మళ్ళా పోలీసు వాళ్ళు వస్తే అన్ని బండులు సీజు. కానీ దొరకరు అనుకో ఎవరు. దొరికితే చెప్తుండా, వీలు కాడ ఉంటే మనకే డేంజరు. వాళ్ళు అన్ని ప్లాస్టర్లు ఎట్టంటించుకొని వచ్చాను నెంబర్ ప్లేట్లకి. ఏది అవునా? రాయితీ అక్కడికి ముందుకు రా, ఏమో ఒకటి చేద్దాం. నేను ఏడే ఉండా. ఆ బండికి ఏమో అయిపోయిందంట, గ్యాస్కెట్టో పగిలిపోయిందంట. ఆ బండికి ఏమో అయిపోయిందంట. దాన్ని పోయి ఏమైందో చూడాలా. రైడ్ పోయేటట్టు ఉంటే పోయేది ఉంది, లేదంటే లేదు. వీళ్ళు ఏడపా కనిపించలేదే. 3-4 కిలోమీటర్లు వచ్చిన సర్వీస్ రోడ్లో, ఇంకా ఏం ఆడ కూడా కనిపించలేదే. ఆడేనా వాళ్ళేనా ఉండేది ఆడ? మనం మాత్రం హెవీ వచ్చినట్టుంది. పోలీసు వాళ్ళ మహిమ. ఓహో ఏడునరా. ఎవరు వచ్చిండ్రు? అందరూ అదరాబదరాగా తీసిన బండ్లు. సౌండ్ ఏదా? సౌండ్ ఏది? అది కనిపిస్తుంది, ఆయిల్ కనిపిస్తుంది. సౌండ్ అంటాను ఊకే అంతే. బ్రేక్ లేదు, నీ బండి ఎట్లా పలిగిపోయినా ఆ రోజు అట్లా పలిగిపోతా గ్యాస్ పెట్టి తర్వాత
చూద్దాం ఏమవుద్దో. బ్రేక్ లేదు, ముందుతో బ్రేక్తోనే కంట్రోల్ చేస్తావా? చేస్తా. చూద్దాము, గ్యాస్ కిట్ ఏమన్నా దొరికితే వేపిద్దాము. ఎందుకు టెన్షను? అన్నీ చేంబర్ సైలెన్సర్ తప్ప ఏమి లేవు, ప్రతి ఒక్కటి చేంబర్ సైలెన్సర్. సరే గైస్, మళ్ళీ కలుద్దాం కొంచెం ఆగి. చూడండి ఉండండి, వినిపిస్తుందా బర్ర అని సూపర్ బైక్ వెళ్తే. మన దానికి 2 కంప్లైంట్లు వచ్చింది ఈ బండికి. ఒకటి గ్యాస్ కిట్ కన్నా లీక్ అవుతా ఉంది ఆయిల్, ఇంకొకటి వెనకాల బ్రేక్ వేయలేదు అసలుకి. కొంచెం నిదానంగా పోదాం. వచ్చిన రైడ్ అయితే ఫెయిల్ అవ్వకూడదు కదా, నిదానంగానే పోవాలి కదా. దీనికి ఆర్ఎక్స్ అంత అలవాట్లేదు, చూద్దాం ఎటు వెళ్తాడో. ఫస్ట్ గేర్ కాకో. ఎటు తోలుతాడు, ఆయిల్ ఎటు తోలుతాడు. ఓడుతూ అప్ప అలవాటు అయిపోద్దిలే, కొంచెం తోలితే అలవాటు అయిపోద్ది. ఆ వీల్కి ఆ చేంబర్కి హైలైట్ కనిపిస్తుంది పో మన బండి. ఏడొక్కటే పోలీసు వాళ్ళు తప్పించుకుంటే ఈ సిగ్నల్ క్లీన్గా ఉంటుంది. ఏడొక్కటే సిగ్నల్ తప్పించుకుంటే మనం బెంగళూరు నుంచి బయటికి పోయేటప్పుడైనా, బెంగళూరు లోపల పోయేటప్పుడైనా పీస్గా ఉంటుంది. ఈ సిగ్నల్ కాడ ఒక్కరో జాగ్రత్త, 2 స్ట్రోక్ ఆర్ఎక్స్ ఏదైనా సరే. అలా ఇంకొకటి, ఇది అన్ని ఆర్ఎక్స్ గేరెక్స్ అన్నీ మిక్స్ ఉంది దీంట్లో. అక్కడ పోవాలంటేనే భయం దింగుతుంది, ఎవరో చేపక్క దింగుతారు అని చెప్పి బండి. వాళ్ళు ఎట్లా డ్రైవింగ్ చేస్తారు, వచ్చి దింగే సైడ్ టక్కన ఆవి దింగతారు, భయం దింగద్దు అట్నే వాళ్ళకాడి పోవాలంటేనే. అందుకే అట్లా వాళ్ళకాడ డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలి. అదే స్పీడ్లో క్రూజ్ చేసుకుంటా పోతూ ఉన్నాము, అంత ఎక్కువ తక్కువ పోకుండా అదే స్పీడ్లో ఒకటే స్పీడ్లో పోతూ ఉన్నాం అనమాట. మనకి ఇట్ట పోతే 2 స్ట్రోకులకి ఇట్టే పోవాలా, స్పీడ్ గీడి పోకూడదు బండ్లకి. పోతే బండికి ఎఫెక్ట్, మనకి ఎఫెక్టే. ఎందుకంటే ఊరికే అందరు ఉన్నప్పుడు ఊరికే అట్లా అనిపిస్తాము, కొంచెం స్పీడ్ పోతాము, ఆ తర్వాత నిదానంగా కొట్టుకొని పోవాలా. నీకు కట్టుకొని పోతే ఇంజిన్ లైఫ్ ఉంటుంది, ఏమి రిపేర్ రాకోకుండా ఉంటుంది, మైలేజ్ వస్తుంది. దీనికి ప్లగ్ లూజ్ అయిపోయింది, ప్లగ్ దింగేసింది, ప్లగ్ మార్చుకోవాలి. ప్లగ్ వేసుకుందాం పోయి దారిలో ఆడైనా, ప్లగ్ వేసుకుందాం ఆడైనా పోయి. ఎంత 8:30 ఆడుండే ఇందా ఒక గ్యారేజ్ ఓపెన్లో. స్లోగానే పోతాలే దాంట్లో. ఉందాపా దీంట్లో ప్లగ్ ఏమో అది పోయింది, ప్లగ్ కొంచెం పైకి వచ్చేసింది, అది లూజ్ అయిపోయి. ఇప్పుడు ఆ ప్లగ్ ఆడని దొరికితే ప్లగ్ ఒకటి మార్చుకోవాలా అర్జెంటుగా. బ్రేక్ ఇప్పుడే ఎంటర్ అయినా చూడాలా ఎన్ని కిలోమీటర్లు పైకి ఎట్లుంటుందో లొకేషన్ అని చెప్పేసి. రోడ్డు బాగుంటుందో చూడ. మన గోప్రోలో ఛార్జింగ్ లేదు. వాళ్ళు అప్పటి నుంచి పల్సర్కి ఇది షార్ట్స్, బుల్లెట్ కొడతాం చూడు షార్ట్స్, అవి కొడుతుండ్రు. అది అటు ఫిట్ చేసిండ్రు పల్సర్కి, హైలైట్ కాకపోతే. మాకు అది అప్పుడే తెలియక ఈ రోడ్డు పోవాలని చెప్పి లోపల సిటీలోకి వెళ్ళిపోయాను, టౌన్లోకి వెళ్ళిపోయాను లోపలికి. మళ్ళీ ఇప్పుడు 2 కిలోమీటర్లు వెనక్కి వచ్చినాం. ఏం చేసేది.
ఇదే ఈ రోడ్డు, సన్న రోడ్డు, ఫైర్ స్టేషను. టర్నింగ్. మన గోపురంలో కరెక్ట్ టైంకి ఛార్జింగ్ కూడా లేదు, ఆ బండికి బ్యాక్ బ్రేక్ కూడా లేదు. ఈ బండికి బ్రేకులు ఉన్నా బ్రేకులు సరిగా పనిచేయవు. కొంచెం సరిగా చూసుకొని పోవాలా ఈ రోడ్లో. కొంచెం నిదానంగా కొట్టాలి ఆ బండిని. చూడు ఎట్టుందో రోడ్డు అది. ఊరికి ఆ టంటన్ లేసిపోతుంది బండి. ఎంత హైట్ ఉంది, ఎంత రోడ్డు బాగుంది చూడండి ఒకసారి. భలే డేంజర్ రోడ్డు గురు ఇది. పోవాలంటారా 5 మంది అవుతారు బండిలో, 4 పోతుండ్రు ఇప్పటికే. వాళ్ళు కొంచెం నిదానంగా వస్తే పర్వాలే, హై స్పీడ్ వస్తేనే తలగా నొప్పి. ఓ బాయ్ సాబ్, వ్యూ చూడండి ఎట్టుందో మనమ్మ. హైలైట్ రోడ్లు ఫుల్ క్లీన్గా మస్తు. అది చూడు ఎట్టబోతుంది రప్పు అనేసి. వెనకాల మళ్ళీ ఏదో బెంజు, అది కూడా ఏదో మంచి కారే. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినట్టున్నాం. ఫస్ట్ గేర్ వేస్తేమో వీలింగ్ లేసిపోద్ది, సెకండ్ గేర్ వేస్తేమో ఎక్కడో కింద చూడనట్టుందో. హైలైట్. ఓ బాయ్, పట్ ఏఎంజీ. ఇంకా ఎంత దూరం ఉంది పైకి? సైకిల్ వీళ్ళది కదా గొప్పదనం అంటే, మందేముంది. కరువు. ఓహో చూడు ఎట్టుందో చూడు టర్నింగ్. హైలైట్. ఇదే లాస్ట్ అనుకుంటా, ఇంకా ఏం లేదేడా, ఇంతే సమాప్తం. దీనికోసం, ఈ రోడ్డు కోసం ఇంత దూరం వస్తారు ఒక జనాలు. ఓ బాయ్, హైలైట్ ఉంది ఇది ఈ టర్నింగ్ మాత్రం. అప్పటి నుంచి 10 సార్లు చూడ చూడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళా ఏదో పెద్ద మోటో జీపీ వాళ్ళ మాదిరి చేస్తాడు చూడు. అయ్యా ఏం చేస్తాం, వీడికి బండి వచ్చేటట్లేదు.
ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. సూపర్లో ఛార్జింగ్ లేదు, మన ఆర్ఎక్స్కి బ్రేకులు లేవు కాబట్టి అది స్లో వస్తుంది అనమాట. మనం దింకొని వెళ్ళిపోతాం. ఇంకా వ్యూ చూడండి ఎట్టుందో, హైలైట్లో కూడా హైలైట్. ఇంకా మనం ఏం చెప్పాలి, ఫస్ట్ గేర్ కేసు కూర్చుంటే అదే దింకొని వెళ్ళిపోద్ది. ఈ ఊర్రా ఆయన. ఎవరో ఫుల్ ఏప్రిల్లో దింకొని వచ్చేసారు మొత్తం. చూడు ఎట్టుందో రోడ్డు, ఇది హైలైట్ ఉంది. ఇంకా అవునమ్మా, వీడియో ఎట్టుందో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఇంకా నా గోప్రోలో ఛార్జింగ్ కూడా లేదు, ఆపేస్తా ఇంకా 7 వీడియో. డెఫినెట్గా కామెంట్ చేయండి వీడియో ఎట్టుందో, కొంచెం షేర్ గీర్ అన్నీ చేయండి.